డిబేట్లోకి వెళ్లే ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ఆయన ఇవాళ కొంతమంది కేంద్ర మంత్రులతో కీలకమైన మీటింగ్స్ జరిగాయి. వాటిల్లో కొన్ని రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, నిధులకు సంబంధించి వీటిపైన మాట్లాడడంతో పాటు రేపు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లే అవకాశం కూడా ఉందంటున్నారు. ఆయన ఒక్కరే వెళ్తారా, ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా వెళ్లే అవకాశం ఉందా? ఈ అప్డేట్స్ ఒకసారి చూద్దాం. మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్స్ ఇస్తారు. కృష్ణ, చంద్రబాబు నాయుడు అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఢిల్లీలో టూర్ ఎలా సాగింది? రేపు వెళ్లే అవకాశం ఉందా మహారాష్ట్ర? గుడ్ ఈవినింగ్ వికే. గుడ్ ఈవినింగ్. కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు ఆ భేటీ జరిగింది. ఆ భేటీలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక అంశాలపైన చర్చించినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా పోలవరానికి, అదేవిధంగా అమరావతి రాజధానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ నిధులు ఏవైతే ఉన్నాయో 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రపంచ బ్యాంక్, అదేవిధంగా ఏడిబి రెండు కలిపి 15,000 కోట్లు ఇస్తున్నాయి. ఈ రెండింటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులతో, అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో ఇటీవలే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏపీకి చెందినటువంటి సిఆర్డిఏ అధికారులు కూడా సమావేశమై ఒక డ్రాఫ్ట్ ను తయారు చేశారు. అయితే ఆ డ్రాఫ్ట్ ను వచ్చే నెల ప్రపంచ బ్యాంక్ ఏడిబి డైరెక్టర్ల సమావేశంలో దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధికారికంగా ఆ యొక్క రుణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అందజేసే రుణానికి సంబంధించినటువంటి అధికారిక పత్రాలు కూడా రెడీ అవుతాయి. సో దానికి సంబంధించి ఆ ప్రాసెస్ కి సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియను అంతా వివరించి ఇక మీదట కూడా దాన్ని సులభతరం చేయాలి, ఆ ప్రాసెస్ లో ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలని కూడా ఆమెను కోరినట్టుగా తెలుస్తుంది. మరోపక్క బడ్జెట్ లో ఎంత నిధులు లోటు వచ్చింది, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ లోటు బడ్జెట్ ని పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం మొన్న అమరావతికి సంబంధించి 15,000 crores లో ఒక 3,500 crores కేంద్రం రిలీజ్ చేసిందని చెప్పారు కదా. అవి ఆ రిలీజింగ్ ప్రాసెస్ అయిపోయిందా? ఒకటి. రెండవది, పోలవరానికి సంబంధించి ఇక్కడ వైసీపీ విమర్శలు చేస్తోంది, పోలవరాన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదని. దాని మీద ఏమైనా అష్యూరెన్స్ ఉందా కేంద్రం నుంచి? ఖచ్చితంగా దానికి సంబంధించి 3,500 కోట్లకు సంబంధించినటువంటి నిధులు ఇంకా అంటే ప్రకటన అయితే చేశారు, కానీ దానికి సంబంధించి ఇంకా నిధులు విడుదల కాలేదు. దానికి సంబంధించి కూడా ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. మరోపక్క మీరు అడిగినట్లుగా పోలవరానికి సంబంధించి ఏదైతే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఇటీవల విదేశీ నిపుణులు ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజు అందజేశారు నిర్మలా సీతారామన్కి. సో దానికి సంబంధించినటువంటి నిధులు కూడా త్వరితగతిన విడుదల చేయాలని కోరినట్టుగా తెలుస్తుంది. మరోపక్క వెనుకబడిన జిల్లాలకు ఏవైతే ఉన్నాయో జిల్లాలకు ఇటీవల కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని కూడా హామీ ఇచ్చారు. విభజన హామీలలో ప్రధానమైన హామీ అది. అయితే అది గత 5 ఏళ్ళు మాత్రం ఇచ్చారు. ఆ తర్వాత 5 ఏళ్ళు ఆ యొక్క నిధులను గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ నిధుల విడుదలకు సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఆమెతో ప్రస్తావించారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు చెప్పిన దాంట్లో, వెనుకబడిన జిల్లాలకి గతంలో జిల్లాకి 50 కోట్ల రూపాయల చొప్పున సంవత్సరానికి వాటి అభివృద్ధి కోసం ఇస్తామని చెప్పి పెట్టిన ప్యాకేజ్, అది మనకి రాష్ట్రానికి ఇచ్చిన స్పెషల్ ప్యాకేజ్ లో ఒక పార్ట్. అప్పుడు 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాల్లో రాయలసీమ 4, ఉత్తరాంధ్ర 3, 7 జిల్లాలకి 7,535 350 కోట్ల రూపాయల చొప్పున సంవత్సరానికి రావాలి. ఇప్పుడు 26 జిల్లాలు అయినాయి. కొత్త జిల్లాల ప్రకారం వస్తాయా, పాత జిల్లాల ప్రకారం వస్తాయా? అదేమైనా క్లారిటీ ఉందా? గతంలో ప్రకటించినటువంటి 7 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో మీరు చెప్పిన జిల్లాలు, ఇటు రాయలసీమ గాడి ఉత్తరాంధ్రకు సంబంధించిన జిల్లాలు, ఆ 7 జిల్లాలకు మాత్రమే ఇప్పుడు ఆ నిధులు ఏడాదికి 50 కోట్ల రూపాయల చొప్పున 350 కోట్ల రూపాయలు రావాల్సింది. అది ఇంకా దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా బహుశా ఈ యొక్క జిల్లాల విభజన నేపథ్యంలోనే దీనికి సంబంధించి కొంత జాప్యం అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఆమె దగ్గర ప్రస్తావించారు. ప్రస్తుతం ఆ సమావేశం ముగిసిన తర్వాత తన అధికారిక నివాసానికి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ఇక్కడ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకరే స్వయంగా ఆయన అధికారిక నివాసానికి వచ్చి చంద్రబాబు నాయుడు కలిశారు. ప్రస్తుతం ఆ సమావేశం జరుగుతూ ఉంది. ఆ సమావేశం తర్వాత విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. ఇక మీరు చెప్పినట్లుగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ ఏదైతే ఒక ఆంగ్ల పత్రికకు సంబంధించినటువంటి లీడర్షిప్ సమిట్ లో ఆయన పాల్గొంటున్నారు 12 గంటలకి. ఆ ముందు చంద్రబాబు నాయుడు పాల్గొనడానికి ముందు 10 గంటలకి పిఎం మోదీ కూడా అదే సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సమావేశం అయిన తర్వాత
ఇద్దరు కలిసి మహారాష్ట్రకి వెళ్తారా లేకపోతే చంద్రబాబు నాయుడు ఒకడే వెళ్తారా కూడా చూడాలి. కానీ ఇప్పటికీ మనం చూస్తాం పవన్ కళ్యాణ్ షెడ్యూల్ అయితే వచ్చింది, ఆయన మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తున్నట్లుగా. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళి ఎన్డీఏ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగానే మనకు తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. రైట్ రైట్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ అప్డేట్స్ ఇచ్చినందుకు. ఇక మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి రోజుకు ఒక కేసు మెడకు చుట్టుకుంటోంది. పాత ఎలాగూ ఉన్నాయి సిబిఐ కేసులు, ఈడీ కేసులు, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని చేసిన అక్రమాస్తుల కేసులు, సూట్ కేసు కంపెనీలు, కిడ్ ప్రోకోలు, ఇవన్నీ దాదాపు 44,000 కోట్ల రూపాయలు ఆయన చేశాడని, దాంట్లో కొంత ఇవి కూడా చేశారు, అటాచ్మెంట్లు కూడా అయినాయి. ఆ కేసులు ఎలాగో ఉన్నాయి. అవి కాకుండా గడిచిన 5 ఏళ్ల పాపాలు జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతున్నట్టుగానే కనబడుతోంది. ఇప్పటికే శాండ్ విషయంలో ప్రభుత్వం విచారణ చేపట్టింది. అలాగే ఇతరత్ర విషయాలు సోషల్ మీడియాలో ఎలాగూ ఆ కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇంకా చాలా ఇలాంటి నడుస్తున్న క్రమంలో లిక్కర్ మీద ఇప్పటికే విజిలెన్స్ డిపార్ట్మెంట్ దాన్ని టేకప్ చేసి అందులో కీలక సూత్రధారుల్ని కొంతమందిని అరెస్ట్ చేసింది. దాన్ని ఇప్పుడు సిఐడికి అప్పగిస్తున్నట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టసభల్లో ప్రకటించింది. అంటే విజిలెన్స్ తన నివేదిక ఇచ్చేసింది. ఇక ఈ కేసుని మేము పూర్తి స్థాయిలో విచారణ సిఐడికి అప్పగిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. అంటే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం లిక్కర్ మాఫియా మూలాలు బయటపడ్డాయి. గడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కోరలు చాచి మరీ లిక్కర్ని ఒక ఆదాయ వనరుగా చేసుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి కోట్లాది రూపాయలు, కోట్లాది అంటే 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు కాదు, 1000 కోట్లే. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఒక 2-3 లక్షల కోట్ల రూపాయల మేరకు ఆ లిక్కర్ని అడ్డం పెట్టుకొని చేసిన అక్రమం మెల్లమెల్లగా అది ఎస్టాబ్లిష్ అవుతోంది. దాంట్లో భాగంగా మనం చూస్తే డిజిటల్ మనీని ఎక్కడా పెట్టకుండా ప్రభుత్వ పరం చేసిన వైన్ షాపులు, ప్రైవేట్ వైన్ షాపులు లేవు, అన్నీ ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసింది. ఆ ప్రభుత్వ షాపుల దగ్గర డిజిటల్ మనీ అంటే మనం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, లేకపోతే ఏటీఎం కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇటువంటివి ఏవి వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా కేవలం క్యాష్ లావాదేవీ, నగదు లావాదేవీలు మాత్రమే చేశారు. ఎందుకు నగదు లావాదేవీలు చేశారంటే జీరో మాల్ తీసుకురావడము, లేకపోతే తీసుకొచ్చిన సరుకుని సగం బ్లాక్లో అమ్మేసి ఆ డబ్బులు దీనికి వాళ్ళ సొంత జేబుల్లోకి వేసుకోవడం, కొంత మాత్రమే ప్రభుత్వ అకౌంట్లో చూపించి బెవరేజ్ కార్పొరేషన్కి చూపించడం, ఆ కార్పొరేషన్కి ఆదాయం చాలా తక్కువగా రావడం, తద్వారా వీళ్ళు ఏదైతే నగదు లావాదేవీల ద్వారా ప్రభుత్వానికి లెక్కలు చూపించలేదు, దాని ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన పన్నుల రూపంలో రావాల్సిన 1000 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి రాకుండా పోవడం, ఇవన్నీ మొత్తం ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఆ తర్వాత రీసెంట్గా వివిధ శాఖల అధికారులు మొత్తం డిస్టిలరీస్ అన్నింటిని కూడా తనిఖీలు చేసి రికార్డులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. ఆ స్వాధీనం చేసుకున్న క్రమంలో చాలా అవకతవకలు బయటపడ్డాయి, చాలామంది భాగోతాలు బయటపడ్డాయి. ఎవరెవరు దీంట్లో సూత్రధారులు, అసలు ఈ లిక్కర్ స్కామ్ ఎలా చేశారు అనే ఒక మొత్తం దాని పుట్టుపూర్వోత్తరాలు మొత్తం తయారు చేసి పెట్టినట్టుగా కనపడుతోంది. ఇక మిగిలింది కేసు ఛార్జ్షీట్లు వేయడము, ఎఫ్ఐఆర్ వేసి ఛార్జ్షీట్లు వేయడము చేసి ఇక అసలు వాళ్ళ భర్తం పట్టడం మిగిలినట్టు కనపడుతుంది. అందుకే దీన్ని ఫైనల్ స్టేజ్లో సిఐడికి అప్పగిస్తున్నారు అనేది మనకున్న సమాచారం. సో దీన్ని ఈ తీగలాగితే ఎక్కడ డొంక కదిలింది, సూత్రధారులు ఎవరు, కేవలం నగదు లావాదేవీల ద్వారానే 1,00,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు చేతులు మారాయి అనేది ప్రభుత్వం ఆరోపించింది. ప్రతి ఎలక్షన్ల ముందు సాక్షాత్తు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు వెళ్ళి కేంద్రంలో హోంమంత్రికి, అలాగే రాష్ట్రపతికి, అలాగే ఆర్థిక మంత్రికి అందరికీ ఫిర్యాదు కూడా చేసి వచ్చారు. 96,000 కోట్లు సబ్జెక్ట్ టు కరెక్షన్ కేవలం దీని ద్వారానే. ఇవి కాకుండా లెక్కల్లో చూపని మద్యం సీసాలు, మద్యం కేసులే మేము లెక్కల్లో చూపకుండా అమ్మేసిన ఆ సొమ్ము ఎటుపోయింది, ఆ లాభాలు ఎటుపోయినాయి, వాటి ద్వారా రావాల్సిన ట్యాక్సేషన్, ప్రభుత్వానికి రావాల్సిన పన్ను ఆదాయం ఎంతవరకు రాలేదు, ఇవన్నీ లెక్కేస్తే డెఫినెట్గా ఇది చాలా పెద్ద
స్కామ్గా మనకు కనబడుతుంది. ఈ స్కామ్ను కనుక తీస్తే పెద్ద తలకాయలకే మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. పెద్ద తలకాయలు అంటే ఏకంగా ఇది కూడా తాడేపల్లి ప్యాలెస్కే తగులుతోంది. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందనేదే ఇప్పటికే పొలిటికల్గా అందరూ మాట్లాడుతున్నమాట. ఆ ఎండి, ఆ కార్పొరేషన్కి సంబంధించిన ఎండి ఆయనే చాలా కాలం తప్పించుకొని తిరిగాడు. ఇది దొరికితే ఎక్కడ చెప్పాల్సి వస్తుందని చివరికి బెంగళూరులో యలహంక ప్యాలెస్, జగన్మోహన్ రెడ్డికి చెందిన యలహంక ప్యాలెస్ పక్కనే ఉన్న ఒక హోటల్లో అతన్ని పట్టుకొచ్చారు ఏపీ పోలీసులు వెళ్ళి. అక్కడే ఎందుకున్నాడు హోటల్లో అని అంటే అనుమానం ఏంటంటే అప్పటి వరకు అతను యలహంక ప్యాలెస్లోనే తలదాచుకున్నాడు. ఇక తలదాచుకునే పరిస్థితి లేదు, ప్యాలెస్ దాకా పోలీసులు వస్తే ప్యాలెస్ పరువు పోతుందని వీళ్ళే పక్కన హోటల్లో పెట్టి పోలీసులకు అంటే అరెస్ట్ అయ్యేలాగా చేశారు అనేది ఒక చెప్తున్నారు. మరి దీంట్లో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉందనేది తెలియదు, కానీ మొత్తం ఇదైతే ఇది మొత్తం ఇలా వస్తూ వచ్చింది. సో ఈ కేసు ఎంతవరకు వెళుతుంది, ఇది ఎంతవరకు జగన్మోహన్ రెడ్డికి చుట్టుకునే అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి 5 ఏళ్లలో ఇలాంటి కేసులు ఇంకా చాలా చుట్టుకోబోతున్నాయి. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి వెళ్ళక తప్పదు అనే ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి అప్పగిస్తుంది ఆ కేసుని. ఇప్పటికే విజిలెన్స్ దర్యాప్తు పూర్తయింది, నివేదిక కూడా ప్రభుత్వానికి ఇవ్వడంతో అందులో వెలుగు చూసిన అంశాల ఆధారంగా సిఐడి ఇక మీద దర్యాప్తు చేయబోతోంది. కల్ప్రిట్స్ని ఒక్కొక్కరిని బయటికి లాగే పనిలో సిఐడి ఉంటుందనేది ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారు, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు అండ్ బీజేపీ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా జవహర్ గారు, ఏంటి సిఐడికి ఎందుకు ఇవ్వాలనుకుంటోంది ప్రభుత్వం ఈ కేసుని? వెంకటకృష్ణ గారు, మీకు గఫూర్ గారికి అదేవిధంగా మిగతా పెద్దల ప్యానెల్లో ఉన్న వాళ్ళకందరికి కూడా నమస్కారం. నమస్తే అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎవరినో నిందారోపణలు చేసి ఆ నిందల ద్వారా ఆరోపణల ద్వారా అరెస్ట్ చేద్దామనే ఉద్దేశము, ఆ నిందల ద్వారా కేసు వేద్దామనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదనేది మొదటగా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక నేరస్తుడు, ఆర్థిక నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ఏ విధమైనటువంటి నేరాలు చేసి తన ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటానికి ఇది ఒక మోడల్ అండి ఇది. ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని నేను పదే 10 సార్లు నేను మంత్రిగా ఉన్న కాలంలో కానీ తర్వాత కానీ అనేక డిబేట్లో కూడా అదే మాట్లాడుతూ ఉన్న సందర్భం మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. కానీ ఈ ప్రభుత్వం ప్రొహిబిషన్ అనేది పక్కన పడేసి కేవలం ఎక్సైజ్ డిపార్ట్మెంట్గా చూడటమే కాకుండా ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వానికి కాకుండా వ్యక్తులకి ప్రధాన ఆదాయ వనరుగా దాన్ని సమకూర్చడానికి వాసుదేవరెడ్డి అనే ఒక వ్యక్తి ద్వారా అంతా నడిపించినటువంటి పరిస్థితి చూడాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వంలో అది నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు కొల్లు గారు ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న సందర్భంలో ట్రాక్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేశాం. ఎక్కడైతే తయారవుతా ఉందో తయారయ్యే దగ్గర నుంచి దాన్ని ఎక్కడికి వెళ్తుంది, ట్రేడర్ ఎవరు, ఏ విధంగా వెళ్తుంది అనేది అంతా ట్రాక్ చేయడం కానీ బిల్లింగ్లో పారదర్శితో కూడినటువంటి, ఎందుకంటే మనం ఆ రోజుల్లో మీరు అందరూ కూడా గమనించారు, డిజిటల్ కరెన్సీ అనేది ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పెడితే దాని మీద అనేక అపోహలు కానీ అనేకమైన వివాదాలు కానీ అనేకమైన ఆరోపణలు కానీ ఈ వ్యక్తులు చేసినటువంటి పరిస్థితి గతంలో ఉంది. ఎక్కడా కూడా క్యాష్ అండ్ క్యారీ కాకుండా డిజిటల్ కరెన్సీని మేము ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఏదైతే బాధ్యతాయుతంగా కానీ లేదంటే ఆ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ బాధ్యత ఉండాలని ఒక సిస్టమ్ని ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని అంతా కూడా పటాపంచలు చేసి సాధారణంగా ఏంటంటే ఇక్కడ ట్రేడర్ ఎవరైతే ఉన్నాడో ఆ ట్రేడర్ దాన్ని మాల్ ప్రాక్టీస్ చేసేసి మద్యాన్ని లూజ్ అమ్మటం కానీ డైల్యూషన్ కానీ బ్రాండ్ మిక్సింగ్ కానీ ఇలాంటి చేసినటువంటి అవకాశాలు ఉంటుందని ఒక పగడబందీ వ్యవస్థను ఏర్పాటు చేశాం. దురదృష్టం ఏంటంటే ట్రేడర్ ఎవరయ్యారంటే గవర్నమెంట్ ట్రేడర్ అయింది. ఆ గవర్నమెంట్ ట్రేడర్ అంటే గవర్నమెంట్ పేరు గవర్నమెంట్ది, ట్రేడర్ వచ్చి జగన్మోహన్ రెడ్డి అవటం కానీ లేదా జగన్మోహన్ రెడ్డి అనుయాయులు అవటం కానీ ఈ వ్యవస్థ అంతా కూనర్లింప చేయడానికి ఈ వ్యవస్థ సర్వనాశనం అవడానికి ప్రధాన కారణం అక్కడ బీజం పడింది అనేది మనం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలే కాకుండా అదనంగా కూడా ఉండే అవకాశం ఉంది. ఈరోజు అధికారులు ఎవరో కూడా, ఎందుకంటే ఆయన ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశాడు, సెబ్ అని ఒకటి పెట్టేసి
ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్వీర్యం చేసి అవును. పర్యవేక్షణ అధికారులు కానీ లేకుండా చేసి కేవలం తన బినామీలను ఏదైతే ఒక ఏరియాకి ఇన్ఛార్జీలుగా నుంచి పరగణాలుగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ఈ వ్యవస్థ పట్ల పూర్తిగా ఏ విధమైన భావన ఉందో మనం చూసాం. అంతేకాకుండా ఇక్కడ చాలా క్రూషియల్, అతను బైబిల్ నమ్ముతాడు, క్రిస్టియన్. ఇక్కడ మనుషులు మత్తులై ఉన్నప్పుడు నకిలీ మద్యాన్ని పోయమని బైబిల్లో పోస్తారని ఒక ఇది కూడా ఉందండి. ఇతను కూడా ప్రజలందరినీ మత్తులో పెట్టి ఏది అధికారం వచ్చిన తర్వాత అత్యధిక స్థానాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి దైవాంశంబుధుడిగా తను తాను ప్రకటించుకొని ప్రజలందరికీ కూడా నకిలీ మద్యాన్ని ఇస్తే జంగారెడ్డి గోడలో 24 మంది చనిపోయారు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ఎందుకంటే మత్తు పదార్థాల రాజధానిగా విజయవాడని చేసి ఎక్కడెక్కడ వాటికి అడ్రస్ లేని వాటికి ఈరోజు గాంజా ఇంకా దొరుకుతుంది. గాంజా ఎంత విచ్చలవిడిగా జరుగుతుందంటే ఒక పక్క గాంజా, ఒక పక్క మత్తు పదార్థాలు, మరో పక్క నాసిరకమైన మద్యం. అంటే ఈ వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ప్రజల బలహీనతల్ని క్యాష్ చేసుకొని తన ఖజానా నింపుకున్న దానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాధారాల సందర్భంగానే రేపు సిఐడి కూడా అరెస్ట్ అయిపోతా ఉంది. ఇది ఇక్కడ ఎవరి మీద కక్ష ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఏ ఉద్దేశంతో అన్నా అన్యాపదేశంగా అన్నారా, ఏమన్నా సిఐడి కూడా అరెస్ట్ చేయబోతా ఉంది అన్నారు, అదేంటో చూద్దాము. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈయన ప్రభుత్వ ఖజానా నింపితే అదొకలాగా ఉండేది. ప్రభుత్వ ఖజానాకి ఏమో పావలా వస్తే గఫూర్ గారు ముప్పావల వీళ్ళ ఖజానాలు, సొంత ఖజానాలకి వీళ్ళ బొక్కసాల్లోకి లేదా వీళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయాయని మనం చాలాసార్లు చర్చించాం. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తోందంటే విజిలెన్స్ ఎంక్వైరీ అయిపోయింది, నివేదిక కూడా వచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది, ఒక 2-3 వారాల క్రితం అన్ని శాఖల అధికారులు పోయి ఆ డిస్టరీలు, ఆ గోడౌన్స్ అన్ని తనిఖీలు కూడా చేసి రికార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో అది నివేదిక ఇచ్చింది, ఇక సిఐడికి ఇస్తున్నామని వాళ్ళు ప్రకటించారు. సో సిఐడికి ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి స్కామ్ బయటపడే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు దీంట్లో? వెంకటేష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ఇది ప్రభుత్వం యొక్క విధానం. జవహర్ గారు చాలా గొప్పగా చెప్తున్నారు కానీ ఇప్పుడు కాదండి, ఇది ఏమన్నా బ్రహ్మరహస్యం అండి. ఇది ఎప్పుడో తెలుసు కదా. వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే మీ డిబేట్ల ద్వారా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. పెద్ద ప్రవాహం లాగా డబ్బులు కొట్టేస్తున్నారు, డిజిటల్ మనీ లేదు, మొత్తం అంతా కూడా క్యాష్ క్యారీ అని నగదు చెల్లింపులే ఉన్నాయి, ఈ నగదు కూడా తాడేపల్లికి పోతుంది అనేటువంటిది ఆ రోజు కూడా చర్చించాం. వీళ్ళకి ఈ రహస్యం ఇప్పుడు తెలిసిందా? 6 మాసాలు కావాలన్నా 5 మాసాలు కావాలన్నా దానికి? నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చండి, భూమి మీద ఉండేటువంటి ఏ వ్యక్తి అయినా సరే చట్టాన్ని ఉల్లంఘించి తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాకు, రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగిస్తే కఠినంగా శిక్షించాలి. అందులో మళ్ళా రెండో అభిప్రాయమే లేదు. ఆ రకంగా శిక్షించడంలోనే ఎందుకో మీనమేషాలు వెనుక ముందు అవుతున్నారని ఆరోపణ. ఇప్పుడు నిన్న కాక మొన్న అనుకుంటా 2 days కిందట జగన్మోహన్ ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేయండి అన్నాడు. సవాల్ చేస్తున్నారు. అది వీళ్ళకి ధైర్యం ఎక్కడైనా ఎత్తి పెట్టుకున్నారో వీళ్ళు నాకైతే తెలియదు. ప్రభుత్వం అనేటువంటిది ఎప్పటికి కానీ కొన్ని ఓపెన్ గా మొత్తం ప్రవాహం లాగా డబ్బు కొల్లగొట్టినారనేటువంటి గనుల విషయం ఏం తేల్చారండి? గనుల విషయంలో ఏం తేల్చారు వీళ్ళు? 2500 కోట్లు అన్నారు. నేను సిగ్గుపడుతున్నా. ఇసుక దాంట్లో వీళ్ళు తేల్చింది. ఈ మద్యం దాంట్లో కూడా మరి సిఐడి ఏం చేస్తారో నాకు తెలియదు. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, ఆ మదనపల్లి ఫైలు కాలితే ఆ రెవెన్యూ సెక్రటరీని స్పెషల్ హెలికాప్టర్ లో పంపించారు, ఆగమేఘాల మీద పంపించారు. ఓకే, ఇది కుట్ర ద్రోహము అన్నారు. ఏమైంది ఆ కేసు? అంటే ప్రభుత్వము నడకతో ఉంది. తమకు అనుకూలంగా ఉండే సమయంలోనా లేదా ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోదామనే ఒక ఉదాసీనత ఉందా, లేకుంటే నిర్ణయం తీసుకోవడంలో ఎక్కడైనా అడ్డంకులు ఉన్నాయో నాకు తెలియదు. కానీ ప్రజలు ఆశించిన పద్ధతిలో ఈ నిర్ణయాలు జరగడం లేదు. ఇంకొక 6 నెలలండి, ఇంకొక 6 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద ఏ కేసు పెట్టినా జనం కూడా సహించరు. చెప్తున్నాను, నేను ముందే చెప్తున్నాను చూడండి. ఎందుకంటే మీరు గవర్నమెంట్ లో వచ్చి ఇంతకాలం అయింది, ఏం గడ్డి పీకినారా అంటారు. అందుకోసమే మీరు చేయదలుచుకుంటే ఆధారాలు పెట్టి ఏది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లా కాకుండా ఆధారాలతో పబ్లిక్ గా
మీరు కేసులు పెట్టండి, ఏమైనా చేయండి, ఎవరేమనుకోరు. అట్లా కాకుండా మీకు తీర్పున్నప్పుడు మేము చూస్తాం, మేము ఇంకో 6 నెలలు పోయిన తర్వాత చూస్తాం అంటే మాత్రం జనంలో ఇది క్లిక్ కాదు అనేటువంటిది నేను చెప్తాను. కాబట్టి ఇసుక కుంభకోణం మీరు చేసింది తప్పు. 2500 కోట్లు కాదండి, చాలా పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసినారు. మద్యంలో కూడా మరి 1,00,000 కోట్లు సుమారుగా అటు ఇటు అనేది ఆ రోజు నుంచి అంచనా ఉంది. ఇప్పుడు వాళ్ళు తొడగొడుతున్నారు. ఏమైంది మామయ్య చెప్పారు 10 లక్షల కోట్లని, మీ బడ్జెట్ లో 6 లక్షల కోట్లని అప్పు చెప్తున్నారు. కాబట్టి అన్ని అబద్ధాలతో మీరు అధికారంలోకి వచ్చారని చెప్తున్నారు. దాని స్కోప్ మీరే కదా ఇచ్చింది గవర్నమెంట్. ఇప్పుడైనా సరే మీరు కొంచెం మిగతా విషయాలు పక్కన పెట్టండి. ఏవైతే జనం నోట్లో నానుతున్నాయో మనము అందరం కలిసి ప్రచారం చేశామో ఆ విషయాల మీద తేల్చేసి తప్పు ఉందా లేదా, ఏమిటి తప్పుకు మీరేం చేయబోతున్నారో తేల్చేస్తే మంచిది. ఈ నాంచుడు ధోరణి మాత్రం మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి అతీతుడు కాదు, ఆయన స్వర్గం నుంచి ఊడిపడలేడు. ఎవరైనా కావచ్చు, ప్రజాధనాన్ని కొల్లగొడితే మాత్రం ఇదిగో పనిష్మెంట్ ఈ రకంగా ఉంటుందని ప్రజలకు క్లియర్ గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది చెప్తారని నేను ఆశిస్తున్నాను. డాక్టర్ పార్థసారథి గారు నమస్తే అండి. వెంకటకృష్ణ గారు, మీకు డిబేట్ లో అందరికి నమస్కారం. పార్థసారథి గారు, ఎలక్షన్ల ముందు ప్రజల్ని బాగా ప్రభావితం చేసిన కీలకమైన అంశాల్లో ఈ మద్యం స్కామ్ ఒకటి. ఈ మద్యం మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇట్లాంటి మాఫియాలన్నీ 10 ఉండేవి. వాటిల్లో ఇది ఒకటి చాలా క్లియర్గా. దీంట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పురంధరేశ్వరి గారు చాలా ఉద్యమం చేశారు. షాపుల దగ్గర గొడవ చేశారు, కేంద్రం దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులన్నీ చేశారు కదా. నాకు గుర్తున్నంత వరకు 96,000 కోట్లు పైచిలకు నగదు లావాదేవీలు జరిగాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ లేఖల్లోకి రాలేదని ఆమె ఒక నివేదిక కూడా ఇచ్చారు అక్కడ. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి ఇస్తున్న నేపథ్యంలో, ఏది విజిలెన్స్ నివేదిక ఇచ్చేసిన తర్వాత సిఐడికి ఇస్తున్న పరిస్థితుల్లో ఇది ఎంతవరకు బయటపడే అవకాశం ఉంది? వెంకటకృష్ణ గారు, మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకు నమస్కారం. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నడిపినటువంటి వ్యవహారం. ఇది మనము అంటే ప్రభుత్వంలోకి రాకముందు సుమారుగా 2-3 సంవత్సరాల పాటు ఇదే చర్చ చాలా ప్రజల్లో సాగింది కూడా. ప్రజలు నమ్మినారు కూడా ఈ కుంభకోణాన్ని, ఈ మద్యం కుంభకోణం ఉంది అని నమ్మినారు. కాబట్టి మాకు 93% స్ట్రైక్ రేట్ తో 57% ఓట్లతో 164 సీట్లు ఇచ్చి మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. అధికారంలో కూర్చోబెట్టిన వెంటనే మనం ఇప్పుడు పెద్దలు చెప్తా ఉన్నారు, ఏమంటే ప్రజలు ఆశించిన స్థాయిలో మీరు రియాక్ట్ అవ్వట్లేదు, మీరు అరెస్ట్ చేసేయట్లేదు జగన్ ని, అన్ని తెలిసి కూడా ఇట్లా ఉదాసీనంగా ఉంటే కుదరదు అని పెద్దలు చెప్తా ఉన్నారు. ఇది కూడా కరెక్ట్. ప్రజలు ఓట్లేసింది ఈ రాష్ట్రాన్ని కాపాడమని. దగా పడిపోతున్నటువంటి ఈ ప్రజల్ని ఏదో రకంగా ఒడ్డుకేస్తారని. ఆర్థికంగా ఈ జరుగుతున్నటువంటి ఈ కుంభకోణాలు అయితేనే, ఇప్పుడు మళ్ళీ లాస్ట్ సెషన్ అండి, ఈ అసెంబ్లీ సెషన్ కాకుండా మేము ఫస్ట్ అసెంబ్లీ సెషన్ మాది అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీలో వైట్ పేపర్, శ్వేతపత్రాలు విడుదల చేసినాడు. 7 శ్వేతపత్రాలు విడుదల చేసినాడు. దాంట్లో ప్రధానమైనది మద్యానికి సంబంధించిన శ్వేతపత్రం. అది దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. అంటే ప్రెజెంటేషన్ వేసి చూపించారు అందరూ. మేమంతా కూడా నోళ్ళు ఎల్లబెట్టి అవాక్కై చూస్తా ఉన్నాం, ఏమిటి ఇంత భయంకరంగా ఉంటుందా అనే అంశాన్ని. ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన కూడా చాలా ఆసక్తికరమైన అంశాలు చెప్పినాడు. మద్యం తయారీ దగ్గర నుంచి అమ్మేదాకా, మళ్ళీ డబ్బులు కొట్టుకుపోయేదాకా ఏ విధంగా వీళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా ఈ కుంభకోణాన్ని నడిపినారు అని నెరేట్ చేశాడు ఆయన. అంటే ఎక్కడెక్కడైతే మద్యం తయారవుతున్నటువంటి ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలన్నింటినీ మొదట ఆక్రమించుకున్నారు. అంటే తయారీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎంత తయారైందో ఎవరికి లెక్కలు చెప్పలేదు. తయారైన తర్వాత రవాణా అంతా కూడా వాళ్ళే చేశారు. లారీల్లో తీసుకొని వచ్చి షాపులకు సప్లై చేయడమో, రాష్ట్రం అంతా సప్లై చేయడమో, అన్ని షాపులకు చేయడమో అన్ని వాళ్ళే చేశారు. షాపులను మాత్రం గవర్నమెంట్ షాపులు వాడుకున్నారు. అక్కడ లోపల ఆ షాపులో ఉండే అమ్మే వ్యక్తులు, లేకపోతే లెక్కలు చూసే వ్యక్తులు, దాన్ని వెనకాలంటి వ్యవహారం వాళ్ళంతా అన్ని వాళ్ళే. ఎంత అమ్మినారు అంటే లెక్కలేదు. పోనీ ఇవన్నీ లెక్కల్ని చూడడానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా ఇంతకు ముందు, ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులతో సమానం.
వాళ్ళందరూ వాచ్ చేస్తారు కదా, అందువల్ల వాళ్ళందరినీ కూడా ఎక్సైజ్ మీకు పని లేదు, మీరు ఈ పని చేయడానికి మీరు సెబ్బుల్ అని కొత్త డిపార్ట్మెంట్ పెట్టి దానికి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే వీళ్ళ కోరలు పీకేశారు, వీళ్ళకున్న అధికారాలన్నీ తీసేశారు. సో ఇంకా అడిగేది ఎవడు? డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లేకపోయా మొత్తం వీళ్ళే పైనుంచి కింద దాకా ఉండ్రి. మీరు చెప్తున్నట్టుగా డిజిటల్ కరెన్సీ వాడితే అది బ్యాంకుల్లో తెలుస్తుంది కాబట్టి డిజిటలే లేకుండా ఫోన్ పే లేదు, ఏటీఎం పేటిఎం లేదు, ఏటీఎం లేవు, లేదా స్వైపింగ్ మిషన్స్ లేవు, డెబిట్ కార్డు లేదు, క్రెడిట్ కార్డు లేదు, ఏమీ లేదు. మొత్తం డబ్బులు వచ్చినాయి, మూటలు కట్టి నేరుగా తీసుకెళ్లి జగన్మోహన్ ఇంట్లో పడేయడమే. ఇది జరిగింది అని. ఇంకో విచిత్రం అండి, లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు కూడాను, ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ మీద మాకు అసెంబ్లీలో ప్రసంగం చేస్తూ ఈ ప్రస్తావన తీసుకొని వచ్చినారు. అంతెందుకు ఈ రోజు ఇంత మీరు 2 సంవత్సరాలుగా మీరు ఎంతో స్టడీ చేసి దీని మీద ఎన్నో డిబేట్లు పెట్టినారు. అంతెందుకు పెద్దలు కూడా మాట్లాడుతా ఉన్నారు డిబేట్ లో. ఎవరికి కూడా ఎంత డబ్బులు కొట్టేసినారనే సమాచారం కూడా లేదు. అంటే కొంతమంది 1000 కోట్లు అంటాం, కొన్నిసార్లు లక్షల కోట్లు అంటాం, కొన్ని ఇన్ని వేలు అంటాం. ఎంత విచిత్రంగా ఉంది అంటే అసలు ఎవరికి ఎంత కొట్టేశారో తెలియనంత పెద్ద స్థాయిలో ఈ వ్యవహారం నడిచింది. ఇది ప్రజలకు కూడా ఆసక్తిగా ఉంది. మనమే ఇలా మాట్లాడుకుంటుంటే ఎమ్మెల్యే ఉన్నటువంటి నేనే, లేదా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు మాట్లాడుతున్నప్పుడు కానీ, మీరు కానీ, లేదా మిగతా పార్టీ పెద్దలని కానీ ఎవరు కూడా ఇంత డబ్బులు కొట్టేసినారు అంటే తవ్వే కొద్దీ ఇంకా కనపడతామని. మొదట్లో కొన్ని 1000 కోట్లు అన్నారు, తర్వాత తవ్వే కొద్దీ 50,000 కోట్లు దాటింది అన్నారు, మళ్ళీ తవ్వేకెళ్ళి 98,000 కోట్లు అన్నారు, మళ్ళీ తవ్వుతుంటే 1,00,000 అన్నారు, ఇప్పుడు 2,00,000 కోట్లు అంటున్నారు. అంటే ఆశ్చర్యం వేస్తుంది వెంకటకృష్ణ గారు. అంటే ఒక ఆర్థిక నేరస్తుడైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే, వ్యవస్థలన్నీ చేతిలో పెట్టుకుంటే, ప్రజలకే లేదా జర్నలిస్టులకే ఎమ్మెల్యేలు ఊహకు అందని విధంగా డబ్బులు కొట్టేయచ్చా? అంటే మనం వెతుక్కోవడానికి ఇప్పుడు గఫూర్ గారు కూడా చెప్తా ఉన్నారు, వచ్చి 4 నెలలు అయిపోయింది, ఇంకా లెక్కలు తెచ్చి లోపలేసే లెక్కలు తేలలే, అది మాత్రం క్లియర్. ఈ రోజు కూడా అసెంబ్లీలో పెద్ద చర్చ దీని మీద, ఎంత కొట్టేశాడు అంటే. ఒక ఎగ్జాంపుల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఐపీ పెట్టినప్పుడు అంట నా డబ్బులున్నాయని వస్తారట. ఆ రకంగా ఈ రోజు ప్రభుత్వం మారి, ప్రభుత్వం ఉంది వీటన్నిటి మీద దర్యాప్తు మొదలు పెట్టేసరికి నాకు డబ్బులు ఇవ్వాలా అని అప్పులు ఇచ్చిన వాళ్ళు, తప్పు ఉంది కాంట్రాక్టర్లు ఈ తప్పు జరిగి ఒక తప్పు పట్టుకునే లోపల ఇక్కడ కూడా తప్పు ఉంది అని చెప్పేవాళ్ళు. వెండి చూస్తా ఉంటే ఈ ఇన్వెస్టిగేషన్ చేయడానికే 4 నెలలు దాటింది, ఇంకా పూర్తి కాలేదు ఇన్వెస్టిగేషన్. అంటే దర్యాప్తు పూర్తయి ఒక కొలిక్కి వస్తే కదా తర్వాత వాళ్ళ మీద చర్యలో ఇంకోటో. మనం ప్రభుత్వంలోకి వచ్చి ప్రిలిమినరీగా డాక్టర్ గారు ప్రిలిమినరీగా ఏ కేసులోనైనా ఏ స్కామ్ అయినా ఒక ఆరోపణ వచ్చినప్పుడు, ఇప్పుడు విజిలెన్స్ దర్యాప్తు ఇప్పటి వరకు వచ్చిందంటే వాళ్ళు కొంత ఎస్టాబ్లిష్ చేసి ఉంటారు, ఎస్టాబ్లిష్ చేసి నివేదిక ఇచ్చారు. సో నివేదిక ఇచ్చారు అని అంటే స్కామ్ జరిగినట్టు రూఢి అయ్యింది కాబట్టే సిఐడికి ఇస్తున్నారా, లేకపోతే ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి సిఐడికి ఇస్తున్నారా? లేదు వెంకటేష్, అంటే ఫ్యాక్ట్స్ తెలియడం అంటే ప్రజలకు ఫ్యాక్ట్ తెలియాల. ఇప్పుడు మద్యానికి సంబంధించిన కుంభకోణం జరిగిన విధానం ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అంటే మనం వెళ్ళి ఫ్యాక్టరీల మీద రైడ్ చేయడం ద్వారా కానీ, లేకపోతే ఆ సెబ్ అనేటువంటి వ్యవస్థ తీసేసి మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి దగ్గర తీసుకొని వచ్చి దాని లెక్కలంతా. ఇంకోటి అంటే ఎంత పగడ్బందీగా చేసి ఉంటారంటే, నేను ఎప్పుడు మనం అనుకునే వాళ్ళం కూడా, నేను కూడా చెప్తాను, మా పోలీసుల కంటే దొంగ చాలా తెలివైన వాడట. సో తప్పు చేసిన తర్వాత ఏ దొంగ అయినా సరే, ఏ నేరస్తుడైనా సరే ఆధారాలను చెరిపేయడానికి ప్రయత్నం చేస్తారు. మొట్టమొదటి అదే కదా, మదనపల్లిలో ఫైల్ తగలబడినా, లేకపోతే అక్కడ విజయవాడ దగ్గర ఫైల్ తగలబడే కేసులన్నీ అయ్యే. ఈ రోజు దాకా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3,380 వరకు షాపులు ఉన్నట్టుగా నాకు చూచాయిగా తెలుసు. ఇన్ని వేల షాపుల్లో ఎంత మద్యాన్ని అమ్మారు, ఎంత సేల్ అయ్యింది, ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి, ఎంత వాళ్ళు అంటే లెక్కల్లో ఉన్నవి ఎంత అమ్మినారు, లెక్కల్లో లేనివి ఎంత అమ్మినారు అంటే ఎవరి దగ్గర సమాచారం ఉన్నట్టు కనపడలేదు వెంకటకృష్ణ గారు. వాళ్ళందరూ అక్కడ అమ్మిన వాళ్ళంతా మాయమైనారు. వాళ్ళందరూ కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, టెంపరీ బేసిస్ మీద తీసుకున్న వాళ్ళందరూ కూడా ఏ రోజుకి ఆ రోజు చేతికి దులుపుకొని వెళ్ళిపోయినారు. వాళ్ళందరూ ఆ ముఠాలో సభ్యులే.
వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఏమిటో తెలియట్లేదు. ఈ రకంగా ఆధారాలని చెరిపోయడం వల్ల అన్ని తవ్వడం కూడా కష్టమే. తయారయ్యే దగ్గర కొంత సమాచారం దొరికింది, అది తయారైన మద్యము షాపు దాకా 2 రెట్లు తయారైంది 10 బాటిల్ అనుకోండి, షాపు దగ్గర అమ్మింది 100 బాటిల్ అమ్మినారు. 10 బాటిల్ తయారైతే 100 బాటిల్ ఎట్లా అమ్మినారు అంటే ఎక్కువ తయారు చేసి తక్కువ చూపించారా అది ఒక ప్రశ్న. పోనీ 100 బాటిల్ అమ్మారా 200 బాటిల్ అమ్మారు అని ఒక సమాచారం. అంటే 100 బాటిల్ సప్లై 200 బాటిల్ ఎక్కడి నుంచి వాటిని తేల్చడం కోసమేగా మొన్న ఆ డిస్టిలరీస్ దగ్గర వాటి దగ్గర తనిఖీ చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క నిమిషం డాక్టర్ గారు. జవహర్ గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, జగన్ అరెస్ట్ అవడం ఖాయమని. ఎలా అది పాసిబుల్ అవుతుంది అంటే? నిజమే, చాలామంది మాట్లాడుతున్నారు ఈ కేసులో కానీ లేకపోతే శాండ్ విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో జగన్కి ఆ కేసులు ఎలా ఉన్న పాత కేసులు, ఈ కేసుల్లో మాత్రం అతనికి శిక్ష తప్పదు అని. సో మీరు ఎలా చెప్తున్నారు ఈ లిక్కర్ దాంట్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడని? లిక్కర్కు సంబంధించి వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటిది ఏంటంటే, ఎంత తెలివైన దొంగ అయినా సరే ఏదో క్లూ వదిలేసి వెళ్ళిపోతాడు. అదేవిధంగా ఇప్పుడు సిఐడిలో కానీ అదేవిధంగా మేము సేకరించినటువంటి సమాచారం ప్రకారం కానీ అక్కడ ఖచ్చితంగా నేరం జరిగిందంటానికి ఆధారాలు ఉన్న సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడని మేము స్పష్టంగా చెప్తున్నాం. ఆధారాలు ఏమిటి అంటే, ఎవరైతే తయారీదారు ఉన్నాడో తయారీదారుని తరిమేసి తన వ్యక్తులను అయితే పంపించడం కానీ, అదేవిధంగా ట్రేస్ సిస్టాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయటం కానీ, ఇవన్నీ ఎంత తెలివైన దొంగ అయినా సరే ఖచ్చితంగా అక్కడ ఆధారాలు వదులుతాడు. అదేవిధంగా ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలు బట్టి అరెస్ట్ చేస్తారనేది నాకున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఈరోజు ఇందాక పెద్దలు గఫూర్ గారు స్వాగతిస్తూ ఉంటా, గఫూర్ గారి విషయాలు కేవలం ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది. ఈ 4 నెలల్లో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయి, వాటిలో గాడిలో పెట్టడానికి సమయం పడుతుంది. అంతేకాకుండా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి అనేది ఒక డిపార్ట్మెంట్కి సంబంధించింది కాదు. ఎందుకంటే ఎక్సైజ్లో ఉన్నాయి, అదేవిధంగా విద్యుత్తులో ఉన్నాయి, దాంతోపాటు అనేక రంగాలు విద్యా వ్యవస్థలో ఉన్నాయి, నాడు నేడులో ఉన్నాయి, అన్నిట్లో ఉన్న సందర్భంలో మనం ఒక వ్యవస్థను ఒకటానికి గాలిలో పెడతాం కాకుండా ఉన్నటువంటి వ్యవస్థలు 70 పైగా ఉన్నటువంటి వ్యవస్థల్లో జగన్మోహన్ రెడ్డి కాదేది దొంగతనానికి అనర్హం అనే విధంగా, కాదేది స్కామ్కి అనర్హం అనే విధంగా తయారు చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు పర్టికులర్గా, ఎందుకంటే నంద్యాలకు సంబంధించినటువంటి ఏదైతే డిస్టిలరీస్ కానీ అదేవిధంగా బ్రాండ్స్ ఏ విధంగా, ఉదాహరణకి ఫెమిలియర్ బ్రాండ్ అయితే కూడా ఇక్కడ లేకపోతే రకరకాల మెడలో లేకపోతే ఇంకోటో పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బ్రాండ్ని మిస్యూజ్ చేశాడు, ఫ్రాంచైజీలను ఏ విధంగా బెదిరించాడు, ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి వెంకటకృష్ణ గారు. గఫూర్ గారు అన్న దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ లేకపోలేదు కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం యొక్క ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేయాలి, సర్కారు షాపులు అనే పాలసీని తీసేసి 2 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొత్త పాలసీని తీసుకొచ్చి మళ్ళీ ఆక్షన్స్ పెట్టేసి ప్రైవేట్ షాపులు పాలసీ వచ్చింది, ప్రైవేట్ షాపులు కొత్త పాలసీ మార్కెట్లోకి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి ఏ బ్రాండ్ పెట్టలేదు. మీ ప్రభుత్వం వచ్చినాక మొత్తం అన్ని బ్రాండ్స్ ఓపెన్ చేశారు, ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మద్యం అలవాటు ఉన్న వాళ్ళకి అన్ని బ్రాండ్స్ అందుబాటులోకి. మరి ఇంత ఎక్సర్సైజ్ జరిగినప్పుడు ప్యారలల్ గా ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరగలేదు అనేది వ్యాలిడ్ పాయింటే కదా ఆయన అడిగింది. అసలు గఫూర్ గారిది అన్ని నేను కాదంటలేదండి. ఆయన ఏంటంటే ఇంకా తొందరగా అయ్యేది కాదు. ఆధారాలు సేకరించడం అనేది ఒక ఆర్థిక నేరస్తుడు. మొదట్లోనే చెప్పాను నేను, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత పగడబందీగా తనకు అనుకూలంగా ఈ వ్యవస్థని తనకు అనుకూలంగా మార్చుకొని ధనార్జన ధ్యేయంగా పనిచేస్తాడనే దానికి ఇదొక ఎగ్జాంపుల్ అని మొదట్లోనే చెప్పా. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఆధారాలు సేకరించడం కోసం సమయం పట్టుద్ది. అందులో నిర్వీర్యమైన వ్యవస్థను మళ్ళీ తిరిగి, ఎందుకంటే సభ్యులు తీసేసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడం, దీనిలో కూడా పర్యవేక్షణ అధికారులు చాలా మంది రిటైర్డ్ అయ్యారు, కొత్త రిక్రూట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వ్యవస్థ అంతా గాలిలో పెట్టడానికి సమయం ఖచ్చితంగా పట్టుద్ది. గఫూర్ గారు తొందరపడ్డట్టు మేము తొందరపడలేం. అలా అని చెప్పేసి గఫూర్ గారు ఏదో ఆతృతగా చెప్తున్నా, ఆయన ఉద్దేశం కూడా అంటే మిమ్మల్ని కాదు కానీ జవహర్ గారు, గఫూర్ గారు తొందరపడ్డట్టు మేము తొందరపడలేమంటే గఫూర్ గారుగా చూడకండి, ప్రజలుగా చూడండి. ఎందుకంటే ఎలక్షన్ ముందు ఎలక్షన్ ప్రభావితం చేసిన కీలకమైన అంశాలలో ఇదొకటి.
అప్పులు ఒకటి, తర్వాత మద్యం ఒకటి, ఇసుక ఒకటి, కరెంట్ ఒకటి, నీళ్లు ఒకటి. సరే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావచ్చు, అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని తిట్టిన అంశాలు కావచ్చు, ఇవి చాలా పెద్ద అంశాలు కాదని కాదు. కానీ కీలకమైన అంశాల్లో ఇదొకటి కాబట్టి ప్రజలకు సంబంధించిన ప్రశ్న కూడా ఇది. అందువల్ల మీరు ఇందాక అన్నారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం కూడా ఖాయమని. అసలు ఇందులో ఎంత వాల్యూమ్ స్కామ్ జరిగిందని మీరు అనుకుంటున్నారు జవహర్ గారు? మీరు ఎక్సైజ్ మంత్రిగా కూడా పనిచేశారుగా. ఇప్పుడు ఇది తవ్వే కొద్దిగా బయటపడుతున్న వెంకటకృష్ణ గారు. దీనికి ఇదమిద్దంగా ఎంతని ఖచ్చితంగా 1,00,000 కోట్లు అని చెప్పలేము, ఇంకా అదనంగా ఉంది. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే గఫూర్ గారిని నేను వ్యక్తిగతంగా ఏమీ అంటలేదు. ఆయన ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చాడు, మేము అదే నేపథ్యంతో వచ్చిన వాళ్ళం, దానిలో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఇక్కడ మనం ఏదో ఆధారాలు లేకుండా కేవలం ఏదైతే మామూలు మనం మాట్లాడుకునే దాన్ని బేస్ చేసుకొని కేసు ఫైల్ చేయలేం కదా. ఖచ్చితంగా ఆయనకు ఆధారాలు సేకరించాం, ఇంకొన్ని తవ్వే కొద్దిగా ఇంకా బయటపడతా ఉన్నాయి. ఈరోజు ఒక నంద్యాల డిస్టిలరీ సంబంధించే కాదు, అనేక డిస్టిలరీస్ లో అవకతవకలు ఉన్నాయి. ఆ అవకతవకలు సంబంధించినటువంటి సమాచారం అంతా ప్రభుత్వం తెప్పించుకుంటుంది. పర్యవేక్షణ అధికారులు లేనటువంటి వ్యవస్థ నుంచి వాళ్ళని ఏర్పాటు చేసి ఆ పర్యవేక్షణ ద్వారా ఆధారాలు సేకరించి అరెస్టులు సిద్ధమవుతాం తప్ప ఈరోజు 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది ఆతృతగా మేము అరెస్ట్ చేసి వాళ్ళు ఏమి లేదని ఏదో సృష్టించాలని మా ఉద్దేశం కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దీనిలో అరెస్ట్ అవుతాడు, దానిలో ఎటువంటి అనుమానం కానీ సందేహం కానీ ఎవరికి అక్కర్లే. ఈ ప్రభుత్వం ఎవరైతే పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేసి 1,00,000 కోట్ల పైన ఈ రాష్ట్ర ఖజానాకు తూట్టుపడిచారో, అదేవిధంగా నాసిరకం మద్యాన్ని ప్రజల మీద తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని ప్రాణాలను ఏ విధంగా తీశారో, అంతేకాకుండా ఏదైతే గాంజాని కానీ లేకపోతే డ్రగ్స్ని కానీ ఈ రాష్ట్రంలో చొప్పించి అధిక ఆదాయాన్ని ఏ విధంగా వైసీపీ నాయకులు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ప్రయాణం చేశారనేది కూడా ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశం చొప్పున నేను చెప్తా ఉన్నాను వెంకటకృష్ణ. రైట్, ఒక్క నిమిషం జవహర్ గారు. గఫూర్ గారు, ఇది ఎంతవరకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ కేసులో? ఎందుకంటే డెఫినెట్ గా ఇది ఎక్కడో చెప్పండి. నేను జగన్మోహన్ రెడ్డికి ఏదో శత్రుత్వం నాకేం లేదు, ఎవరితోనూ లేదు. జగన్మోహన్ రెడ్డికి నాకు పర్సనల్ ఏముందండి, నాకేమైనా జైల్లో వేయాలనేటువంటి ఆతృత నాకేం లేదు. నా పాయింట్ ఏంటంటే ఒక వ్యవస్థను ధ్వంసం చేసి ప్రజలకు ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును ఆయన తన బంధువు జార్జిరెడ్డి కొడుకును మెడ్రాస్ లో పెట్టి చెన్నైలో మొత్తం ఈ మద్యాన్ని అంతా మానిటర్ చేసినాడని జగం పెరిగిన సత్యం అండి. ఇది ఏది నా ఒక్కనే తెలిసింది కాదు, జగం పెరిగింది ఇది. అదే సమయంలో ఈ మొత్తం ఏవైతే ఈ డిస్టిలరీస్ ఉన్నాయో, డిస్టిలరీస్ అన్ని రూలింగ్ పార్టీ చేతిలోకి పోయినాయి. అవును, కాబట్టి అక్కడ వాళ్ళే మందు తయారు చేసి, నాకు ఒక ఆయన చెప్పేవాడు ఎలక్షన్ల సందర్భంలో డెఫినెట్ గా ఒక 10 నుంచి 15,000 ఓట్లు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయి సార్. నేను అడిగాను ఎవరయ్యా అని, తాగుబోతులు అని. తాగేవాడు ఎవరు కూడా వైసీపీ ఓటేయడు అని. అంటే ఆ రకంగా ప్రజల్లో చర్చ ఉంది. ఇది నాసిరకం మద్యం, డబ్బులు అధికం, అది ప్రజలకు చేరలేదు, ప్రభుత్వానికి చేరలేదు, మధ్యలో కొల్లగొట్టినారు అనేటువంటిది. ఇప్పుడు నేనేదో కోరుకున్నట్లుగా అంత తొందరగా మేము పడలేము అని జవహర్ గారు అంటే ఇంకెంత తొందర పడతారు సార్? ఇప్పుడు ఒక స్పెషల్ హెలికాప్టర్ మీద మీరు రెవెన్యూ సెక్రటరీని పంపించి 3-4 రోజులు అక్కడ ఉండి ఆయన అందరూ 100 మందిని ఫిర్యాదుదారులను తీసుకుని వచ్చి ఆయన మొత్తం ఎంక్వైరీ చేసి ఓ రిపోర్ట్ గవర్నమెంట్ సబ్మిట్ చేశాడు. 4 నెలలు అయింది. ఏం చేస్తున్నారు సార్ మీరు? మదనపల్లి ఫైల్ ఘటన కరెక్టే. ఇప్పుడు అట్లాగే ఇసుక అందరం అనుకున్నాం చాలా పెద్ద మోతాదులో కొల్లగొట్టినారు. దీంట్లో ఈ జేపీ కంపెనీ కానీ ప్రతిమ ఇంకొక కంపెనీ కానీ అంత బినామీలు ఇవి, ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు కలిసి కొల్లగొట్టినారు ప్రజల్ని అని ప్రజానీకం అంతా కూరేగుస్తున్నారు. మీరు చివరికి గెలిచింది ఎంత సార్? ఇసుకలో 2,500 కోట్లు. ఏం సార్ ఇది? చెప్పేదానికి ఆచరణకు కనపడాలి కదా. అంటే అప్పుడు మేము అబద్ధాల కోరలైన మేము వైసీపీ మీద వ్యతిరేకతతో టీడీపీకి మీరు అనవసరంగా సపోర్ట్ చేసినారని మమ్మల్ని అనిపించుకోవడానికి 2,500 కోట్ల. అంటే మీ వ్యవస్థలో ఎక్కడో లీకేజ్ ఉంది, లోపం ఉంది, బలహీనత ఉంది, లీకేజ్ ఉంది. చేయాల్సిన పద్ధతిలో మీరు చేయడం లేదు. వాసుదేవరెడ్డి దొరకడా? ఏమంటే ఆ సునీత విలియం దగ్గర పోయి కూర్చున్నాడు ఆయన, మొన్నేదో పట్టుకున్నారు. ఆ వెంకటరెడ్డి దొరకడా? 4 నెలలు 3 నెలలు. అంటే పోలీసు వ్యవస్థ ఏమైంది? అంటే పోలీసు వ్యవస్థ సహకరించదు. లేకుంటే ఇప్పుడు
పార్థసారథి గారిని నేను అడుగుతున్నాను, సార్ పార్థసారథి గారు, ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక వ్యాపారంలో కుంభకోణాలు జరుగుతుంటే ఈడీ దృష్టిలో ఉంటుంది, ఎవరిథింగ్ పురంధేశ్వరి గారు చెప్పిన దాన్ని వాళ్ళు వెంటనే బయట పెట్టకపోవచ్చు, కానీ గవర్నమెంట్ దగ్గర, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఏం జరుగుతుంది ఏ రాష్ట్రంలోనే ఆధారాలన్నీ ఉంటాయి, ఎందుకు బయట పెట్టరు? నా పాయింట్ ఏంటంటే అంటే నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, అది మీకు చెప్పాలనిపిస్తుంది. జగన్ టచ్ చేసి చూడండి, గాడ్ ఫాదర్ ఎంటర్ అవుతాడని పెట్టారు. ఆ గాడ్ ఫాదర్ ఎవరో నాకు అర్థం కాలేదు. ఏమైనా నేను చెప్పేది ఏమిటంటే, మీరు 5 సంవత్సరాలు సార్, మీకేం 50 సంవత్సరాలు పవర్ ఇవ్వలేదు. 5 సంవత్సరాల్లో ఒక 5-6 నెలల్లో మీరు ఇవన్నీ తేల్చేసి ఆ తర్వాత పాలన మీద పడవచ్చు, ఆ తర్వాత రాష్ట్రానికి ఏం చేయగలుగుతారో చేయండి, అంతే తప్ప ఇది ఊరికే రోజు ఇప్పుడెప్పుడో గుర్తొచ్చినప్పుడు మదనపల్లి ఫైల్స్ అంటారు, గుర్తొచ్చినప్పుడు మద్యం కుంభకోణం అంటారు, గుర్తొచ్చినప్పుడు ఇంకోటి అంటారు. అంటే తగినటువంటి పద్ధతిలో మీరు పోవడం లేదు. అయితే అన్ని విషయాలు నాకేం తెలియవు, నేను దూరంగా ఉండేవాడిని, కానీ బయట ఒక సామాన్యుడు అనుకునేటువంటి మాటలే నేను చెప్తున్నాను. దయచేసి తేల్చండి, జరిగిందా లేదా కుంభకోణం. కుంభకోణం జరిగితే ఎవరు బాధ్యులు, తర్వాత మొత్తం విచారణ పూర్తి ఎవరికి పెట్టరు సార్. ఇది తప్పిది జవహర్ గారు చెప్పేది. ఎప్పటికి కానీ ఎఫ్ఐఆర్ ప్రైమా ఫేసి ఉంటే ముందు కేసు రిజిస్టర్ చేస్తారు, ఆ తర్వాత ఛార్జ్ షీట్ పెట్టేటప్పుడు అన్ని వివరాలు ఇస్తారు. మీరు అసలు ప్రైమా ఫేసి ఉందో లేదో మాకు తెలియడంలే, మీరు కేసు రిజిస్టర్ చేస్తారో లేదో మాకు తెలియడంలే. కాబట్టి ఎవరు మీరు అనేది ఏంటి, ఇప్పుడు ఈ శాండ్ విషయంలో కానీ, లేకపోతే ఈ ఫైల్స్ తగలబడిన విషయంలో కానీ, లిక్కర్ విషయంలో కానీ, ఈ దర్యాప్తుల విషయంలో ట్రాన్స్పరెన్సీ లేదు, పారదర్శకత లేదు అనే ఆరోపణ చేస్తున్నారు. సీరియస్నెస్ లేదు సార్, సీరియస్నెస్ లేదు అదే అంటున్నా, సీరియస్నెస్ పారదర్శకత లేవు అనేది మీ ఆరోపణ లేదు. ఓకే, అందుకోసం ఇప్పుడు నాకేమి వైసీపీ మీద నాకు ప్రత్యేకంగా పగ ఎందుకుందండి. నేనేమి తెలుగుదేశం వాడిని కాదు వైసీపీ వాళ్ళని తిట్టడానికి. నేను సిపిఎం పార్టీ, మీరు తప్పు చేసి మిమ్మల్ని అంటాం, వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని అంటాం. నేను తప్ప సార్, ఇంకా చాలా విషయాలు చెప్తాను నేను, కానీ మీ వేదిక ఎందుకు నేను ఉపయోగించుకోవాలని చెప్పడం లేదు. సందర్భాన్ని బట్టి ఎవరినైనా మనం విమర్శించే తప్పేం లేదు. ఇప్పుడు ఈ ఇష్యూ కాబట్టి ఈ ఇష్యూ, ఇంకో ఇష్యూ ఇంకో ఇష్యూ, ప్రభుత్వం ఎస్టాబ్లిష్మెంట్ ఏమిటంటే ఈ వ్యవస్థను బాగు చేయాలని ప్రజలు కోరుకున్నారు. అంతే. అందుకోసం మీకు విపరీతంగా ఓట్లు వేసినారు, మీకు తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టినారు. కాబట్టి జాగ్రత్తగా చేయండి, తప్పులుంటే బయటకు తీయండి, ప్రజాధనాన్ని కాపాడండి. మీరు సారథి గారు, ఇక్కడ ఈ కేసుకి 2 ప్రయారిటీస్ ఉన్నాయి. ఒకటి, ఎలక్షన్ల ముందు అందరూ కంప్లైంట్ చేశారు, పెద్ద ఉద్యమమే జరిగింది, మీ అధ్యక్షురాలు వెళ్ళి ఏకంగా కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశారు. అప్పుడు ఈడీకి కూడా వెళ్ళినట్టుంది కంప్లైంట్, ఇతర పార్టీల వాళ్ళు ఈడీకి కూడా కంప్లైంట్ చేశారు. సో ఈ పరిస్థితుల్లో ఎందుకు లేట్ అయింది, ఎందుకు పట్టించుకోలేదు అనేది ఒక అనుమానం ఉంది ప్రజల్లో. తర్వాత ఇప్పుడు గఫూర్ గారు అన్నట్టు ఈ ప్రాసెస్ డిలే అవడం మీద కానీ, లేకపోతే దర్యాప్తు జరుగుతున్న దాంట్లో ఏం జరుగుతోంది అనే దాని మీద పారదర్శకత లేకపోవడం కానీ, పారదర్శకత ఉండడంలో నష్టం ఏంటో నాకు కూడా అర్థం కావట్లా. ఏం జరుగుతోంది, ఏంటి, ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి అనే దాని మీద ఆయన అన్నది కరెక్టే. ఇసుకలో మీరు ఏదో తవ్వి ఏదో పట్టినట్టు 2500 కోట్లు, అప్పుడేమో 1,00,000 కోట్లు పోయింది, అది పోయింది, ఇది పోయింది అన్నారు. ఇప్పుడు 2500 కోట్లు అంటున్నారు. రేపు పొద్దున లిక్కర్ కూడా 1000 కోట్లు 2000 కోట్లు అంటే ఏం చేస్తారు జనం? జగన్మోహన్ రెడ్డి కనుక ఎలకలు తాగేసి ఆల్కహాల్ అంతా అన్నట్టు ఉంటుంది. సో అందువల్ల దీని మీద మీరేమన్నా చెప్తారా? వెంకటకృష్ణ గారు, ఇప్పుడు గఫూర్ గారు చెప్పారనో, ఇంకోరు చెప్పారనో, లేకపోతే మనం ఏదో మాట్లాడుకుంటున్నామనో, ప్రజలందరూ కోరుకుంటున్నారనో అరెస్ట్ చేయడం పరిష్కారం. సారీ, ప్రజలు కోరుకుంటున్నారని అరెస్ట్ చేయమంట్లా నేను కానీ గఫూర్ గారు కానీ. కేసు దర్యాప్తు వేగవంతంగా జరగడం లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, దాట్స్ ఇట్. ఒకటి వెంకటకృష్ణ గారు, దర్యాప్తు వేగంగా జరుగుతుందా లేదా అని పూర్తయ్యేదాకా మీకు తెలియదు, నాకు తెలియదు. ఎవరెవరు అక్కడ చేస్తున్నారు, ఎంత వేగంగా చేసినా సరే ఇక్కడికి తేలుతా ఉంది. రెండవది, పారదర్శకత లేదు అంటే రోజు మనకు చెప్పి చేయరు లోపల ఏం జరుగుతా ఉంది అని. ఏ రోజుకి ఆ రోజు మనం మాట్లాడుకున్నట్టుగా డిబేట్లు పెట్టి విచారణ గురించి చెప్పడం కూడా సాధ్యం కాకపోవచ్చు ప్రభుత్వానికి. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు కొత్త ఏం కాదు. ఇప్పటికే 41 కేసుల్లో ఉన్నాడు, ఇంకొక 10 కేసులు వస్తాయి. మన 10 కుంభకోణాలు బయటకు వచ్చినాయి అనుకోండి, 10 కేసులు బయటకు వస్తాయి.
అతనికి జైలు కొత్త కాదు, వెంటనే అరెస్ట్ చేసేసేయాలంటే 18 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తికి కొత్తగా జైలు గురించి ఏం భయం ఉంటది? ఈ రోజు ఎందుకు మేము బాధ్యతగా ఉన్నాము ప్రభుత్వంలో అంటే, ఈ ప్రభుత్వానికి పోయిన డబ్బుని ఎలా రికవరీ చేయాలన్న ఆలోచన కూడా ఉండాలి కదా. ఒట్టి కేసు పెట్టడమో, అరెస్ట్ చేయడమో, ఎవరినో జైలు పంపించడమో కాదు ఇక్కడ ప్రజలకు మంచి జరగాల్సింది. ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుందంటే కొట్టేసిన డబ్బులన్నీ ప్రజలకు సంబంధించిన డబ్బులు, అంటే ప్రభుత్వం డబ్బులు అంటే ప్రజల డబ్బులే, అక్రమంగా కొట్టేసిన డబ్బులు. ఇవన్నీ కూడా మళ్ళీ ఎలా తిరిగి రాబట్టాలి, ఎక్కడి నుంచి వసూలు చేయాలి, ఎవరు దీనికి కల్ప్రిట్స్, దానికి వసూలు చేసే విధానం ఏమిటి, ఇవన్నీ కూడా అంచనా వేయకుండా ఓన్లీ కేసులు పెట్టేసి అతను బెయిల్ తెచ్చుకుంటాడు. ఇంతకుముందు ఎలా ఉండి జైల్లో ఉండి బెయిల్ తెచ్చుకున్నాడు, వెళ్తారు. మళ్ళీ కొంతమంది ఆయనతో పాటుగా ఇంతకుముందు 10 మంది 12 మంది వెళ్ళారు, నాకు నెంబర్ సరిగ్గా గుర్తులేదు. అలాగే ఇప్పుడు కూడా 10-12 మందిని మనం జైల్లో పెడితే ఒక 2 నెలలు 2 నెలలు 6 నెలలు సంవత్సరం మళ్ళీ జైల్లో నుంచి బయటకు వస్తారు, మళ్ళీ సింపతిని బిల్డ్ చేస్తారు, మమ్మల్ని అనవసరంగా జైల్లో పెట్టామంటారు. మళ్ళీ అదొక రకమైన రాజకీయ పరమైన అంశంగా తయారవుతుంది. కాబట్టి ఇక్కడ నాకు తెలిసినంత వరకు కూడా పారదర్శకత చాలా క్లీన్ గా ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి జవాబుదారితనం ఉంటుంది, కూటమి ప్రభుత్వంలో అంటే పాసాది గారు మీ ఒపీనియన్స్ కొంతవరకు కరెక్టేనేమో, నేను కాదనడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి రాగానే ముఖ్యమంత్రి అవ్వలా. ప్రజలు అయ్యో జైలుకి వెళ్ళి వచ్చాడు పాపం బిడ్డ, ముఖ్యమంత్రి చేద్దామని ముఖ్యమంత్రిని చేయలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి రాగానే ముఖ్యమంత్రి అయ్యారు. ఎందుకు అయ్యారు అని అంటే పారదర్శకత లేని విచారణ, హడావుడిగా అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేసుకొచ్చిన తీరు ఎలక్షన్ల ముందు, అందువల్ల ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఇక్కడ పారదర్శకతగా దర్యాప్తు చేయించే అవకాశం ఉంది. అలా చేయకపోతే ఇలాంటి విపరిణామాలు ఉంటాయనేది వెంకటకృష్ణ గారు ఆయన్ని జైల్లో పెడితే ఆయన బయటకు వచ్చి మళ్ళీ సీఎం అవుతాడో అట్లాంటి మాటలు నేను చెప్పట్లేదండి. నేను అతనికి ఆ రకమైన పరిస్థితులు లేవు. కానీ అతనికి కొత్త కాదు జైళ్లు గాని, అరెస్టులు గాని, కేసులు కానీ అతనికి కొత్త కాదు. నాకు వ్యక్తిగత నేను అనుకునేది ఏమిటంటే, అతన్ని జైల్లో పెట్టడం వాటికంటే దానికంటే ముందుగా అవన్నీ జరగాల్సిందే. దానికంటే ముందుగా ఎట్లా రికవరీ చేస్తాం, ఈ ప్రజల సొత్తును, కొట్టేసిన డబ్బుని, దొంగ డబ్బుల్ని, లేదా ఎత్తుకుపోయిన డబ్బుల్ని ఏ విధంగా ఎంతో కొంత రికవరీ కావాలి కదా. రికవరీ చేసి చూపించాలి కదా ప్రజలకి, ఏమంటే మేము పట్టుకున్నాము, ఇటు తప్పు చేశాడు, ఇతని దగ్గర నుంచి ఇంత కొట్టేసిన డబ్బులు రాబట్టాము, మళ్ళీ ఖజానాకి తీసుకొని వచ్చినాము, ఇవన్నీ చెప్పకపోతే ఇది ఒక ఎగ్జాంపుల్ అవుద్ది. ఏ రాజకీయ నాయకుడు అన్న అధికారంలోకి వస్తాడు, తప్పుడు పనులు చేస్తాడు, తప్పించుకొని పోతూ ఉంటాడు, అవసరమైతే 2 కేసులు పెట్టుకుంటాడు, జైల్లో ఉండి బయటకు వస్తాడు. ఇదే అలవాటు అయిపోయిన ఈ ప్రజాస్వామ్యం ఏ వైపున పోతుంది, అది కూడా ఆలోచన చేయాలి కదా మనము. దీన్ని తప్ప ఇంకోటి ఏంటి, ఇంకొక మీరు పాసింగ్ కామెంట్స్ ఎవరో మెసేజ్ పంపించారండి, టచ్ చేసి చూడండి, గాడ్ ఫాదర్ ఎంటర్ అవుతారు. గాడ్ ఫాదర్ అవుతారని మెసేజ్, అందులో ఎవరు ఏంటనైతే లేదు, మీరు చెప్తే మరి నాకు అర్థం కాదు. అదే మీరు సరదాగా నవ్వుకుంటూ చెప్పండి. అది ఏమవుతుందంటే ఎక్కడో ఏదో అంటే ఇండైరెక్ట్ గా ఎవరినో బ్లేమ్ చేస్తున్న పద్ధతిలో నాకు కనబడదు. ఏమే ఉంది అందులో, వాళ్ళు పెట్టిన ఉద్దేశం కూడా మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి జగన్ అనే ఉద్దేశంతోనే పెట్టినట్టున్నారు. ఎందుకంటే ఎలక్షన్ల ముందు పురంధేశ్వర్ గారు స్వయంగా వీళ్ళు కంప్లైంట్ చేసినా కూడా చర్యలు లేవు, ఇప్పుడు కూడా అంతే అనే ఉద్దేశంతో పెట్టాడు. ఆ పెట్టిన ఆయన ఎవరో మోదీ గారి పేరు వాళ్ళలేదు లేదు, నాకు అర్థమైంది. మీరు దయచేసి ఆయనకి మళ్ళీ రిటర్న్ లో ఒక మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఈ రోజు మేము స్పష్టంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నాము, కూటమిలో ఉండి జగన్మోహన్ రెడ్డిని ఓడించినాం. అతన్ని పూర్తిగా ఓడించడానికి నరేంద్ర మోదీ గారు గాని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గాని మేమంతా కూడా కీలకమైన పాత్ర పోషించినాం. మళ్ళీ ఇటువంటి పాసింగ్ కామెంట్స్ చేయడం అనేది మీకు మెసేజ్ పంపించిన వాళ్ళకు కూడా భావ్యం కాదు. ఎందుకంటే వైపున మేము పోట్లాడినాము, ఎలక్షన్ల సమయంలో తెగించి పోట్లాడినాము, ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నాం, ప్రభుత్వంలో రోజు అసెంబ్లీకి వెళ్ళి అన్ని విషయాలు మేము చర్చిస్తా ఉన్నాం, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి చేసే తప్పులన్నింటినీ రికవరీ చేయాలని కోరుకుంటాను. మనస్ఫూర్తిగా ఇంత పని చేస్తుంటే భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఆయన ఎవరో పాపం తెలియకుండా మీకు మెసేజ్ పెట్టారు, మీరు అట్లా అంటే అది చాలా డిసప్పాయింటెడ్ గా ఉంటది. వెంకటకృష్ణ గారు దయచేసి ఆయనకు మెసేజ్ పెట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి ఆయన ఈ డిబేట్ ఫాలో అవ్వబట్టే ఆయన మెసేజ్ పెట్టాడు. ఇప్పుడు మీరు చెప్పింది ఆయన వింటాడు, ఖచ్చితంగా చూస్తున్నారు డిబేట్.
అందులో డౌట్ అనేది కావాలంటే మీకు ఆ నంబర్ చెప్తాను, మీరు కూడా తర్వాత మెసేజ్ పెట్టండి. పర్లేదు నాకనే కాదు, అట్లా అదేమవుద్దంటే ప్రజల్లో సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు మన రాజకీయ అంశం వచ్చినప్పుడు డైల్యూటింగ్ గా ఉంటదేమో అని నేను ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది వెంకటకృష్ణ గారు, అంత మించి ఏమీ లేదు. బట్ ఏది ఏమైనా సరే ఈ జరుగుతున్న దర్యాప్తుకు 100% ప్రజల ముందుకు తెస్తాం. ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా ఉంటాం. దీంట్లో అరెస్టులు కేసులు పెట్టడం ఎంత ముఖ్యమో రికవరీ కూడా అంతే ముఖ్యంగా చూస్తుందని నా వ్యక్తిగత ఉద్దేశం. ఎందుకంటే పోలీస్ కి కేసులు పెడతా పోతా ఉంటే, అరెస్టులు చేసుకుంటా పోతా ఉంటే, కోర్టులకు బెయిల్ ఇచ్చుకుంటా పోతా ఉంటే, జనాలు దాని మళ్ళీ రాజకీయాలు చేసుకుంటా పోతా ఉంటే అంతం ఎక్కడుంది? మరి పెట్టుకు అంటే ఇండైరెక్ట్ గా మనం ప్రతి ఒక్క నేరస్తుడిని ప్రోత్సహించినట్టే. పోతే పోలేరా 2 కేసులు పెట్టుకుంటారు, 2 రోజులు జైల్లో పెడతారు, నువ్వు మళ్ళీ బయటకు వచ్చేస్తావులే అని చెప్పినట్టు ఉంటుంది. అంటే ఇటు మై ఓన్ డౌట్ అనుకోండి, లేకపోతే గత అనుభవాల దృష్ట్యా వేస్తున్న ప్రశ్న అనుకోండి. ఇప్పుడు కూటమిలో ఉన్న 3 పార్టీలు సీరియస్ గానే ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన ఈ అవకతవకలు, అక్రమాలు, అరాచకాలు, లేకపోతే స్కాములు, వీటన్నిటి విషయంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన వీటన్నిటిని నిగ్గుదేల్చి కేసులు పెట్టాలి అనే విషయంలో 3 పార్టీలు సీరియస్ గానే ఉన్నాయా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల్లో కుంభకోణాల్లో జగన్ పాత్ర, దాని గురించి రోజు మీరు ఒకసారి అసెంబ్లీ ఫాలో అయితే, నేను అసెంబ్లీలో పొద్దున 9 గంటలకు మొదలు పెడతా ఉన్నాను, ఈ రోజు 5 గంటల దాకా, సుమారుగా 4 గంటల దాకా ఇంతసేపు చర్చిందో దాంట్లో సగం సమయం అంతా కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలని ఎలా చూపెట్టాలి, ఎలా బయటికి తీయాలి, ఏ విధంగా దాంట్లో నుంచి ప్రజలను బయటపడేయాలా అనే వివిధ అంశాలు. ఉదాహరణకు విద్యుత్తుకు సంబంధించిన అంశాలు, విద్యుత్ అంశాలు గత 5 సంవత్సరాల్లో విద్యుత్ ఒప్పందాలన్నింటినీ కూడా అతను తొంగలో దొక్కడం వల్ల ఎలా కరెంట్ రేట్లు పెరిగినాయి, కరెంట్ రేట్లు మళ్ళీ తగ్గించాలంటే, కరెంట్ బిల్లు తగ్గించాలంటే, ప్రజలకు సామాన్యుడికి ఆదుకోవాలంటే ఏం చేయాలి, ఇది ఒక 45 నిమిషాలు ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరిగింది. అదే విధంగా మిగతా ఇంకొక చర్చ ఈ రోజు ఉద్యోగస్తులకు సంబంధించి 60 నుంచి 62 సంవత్సరాలకు సంబంధించినటువంటి వయసు పెరగడం, దాని మీద చర్చ జరిగింది. తర్వాత బడ్జెట్ కు సమాధానం ఇస్తూ ఆర్థిక మంత్రి గారు డీటెయిల్డ్ గా చెప్పారు జరిగిన ఆర్థిక తప్పిదాలని, ఆర్థిక నేరం ఎలా జరిగింది, ఎంత భయంకరంగా జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు మరింత డీటెయిల్డ్ గా మనం ఏ విధంగా ప్రజలను ఆదుకోబోతున్నాము, ఇవన్నీ కూడా అసెంబ్లీలో సుమారుగా ఆయన 1 గంట మాట్లాడినాడు. ఇంతసేపు మేము తలబద్దలు కొట్టుకుని 164 మంది ఎమ్మెల్యేలు 5 ఏళ్ళు ప్రజలు తలబద్ద కొట్టుకున్నారండి. 5 ఏళ్ళు ప్రజలు, మేము, అన్ని పార్టీలు, నాట్ ఓన్లీ తెలుగుదేశం, నాట్ ఓన్లీ జనసేన, ఆల్ పార్టీస్, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, మీరు అంటే మీలో కొంతమంది తప్ప మీరు అందరూ తలలు బాగలు కొట్టున్నారు 5 ఏళ్ళు. ఇవాళ మీరు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు నేను అనట్లేదు, కానీ 5 ఏళ్ళు పోరాడబట్టే ఆ విజయం వచ్చింది. అది ఇప్పుడు అప్పుడు అలా పోరాడబట్టే, ప్రజలు ఓట్లేయబట్టే, అధికారం రాబట్టే అసెంబ్లీలో కూర్చొని పొద్దున్నుంచి రాత్రి దాకా ఇదే చర్చ చేస్తాం, వేరే చర్చ ఏమి లేదు. ఒకవైపున జరిగినటువంటి నేరాలని చూసుకుంటూనే, వాళ్ళని విచారణ చేసుకుంటేనే ఆ నేరాలు ఘోరాలు మళ్ళీ ఎలా జరగకుండా చూసుకోవాలని ఒక ఎత్తు, తర్వాత రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఎత్తు. ఇంతకు మించి అసెంబ్లీలో చేసే పనే ఉంటది వెంకటకృష్ణ గారు. ఇదే పని చేస్తాం. ఎంత సీరియస్ గా చేస్తా ఉన్నామంటే డెడికేటెడ్ గా మాకు అటెండెన్స్ వేస్తున్నారు. పొద్దున 9 గంటలకు అటెండెన్స్ చేస్తున్నారు, 12 గంటలకు అటెండెన్స్ చేస్తున్నారు, 2 గంటలకు అటెండెన్స్ చేస్తున్నారు. భోజనం పోతే భోజనం కూడా 10 నిమిషాల్లో ముగించుకొని వెంటనే రండి అని బయట అనౌన్స్ చేస్తా ఉన్నారు. మళ్ళీ కూర్చోబెట్టి చివరి నిమిషము దాకా వదలకుండా చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే ఏదో రకంగా ఇక్కడ ఉన్న ప్రజల్ని కాపాడుకోవాలనే కదా, సామాన్యుడిని ఈ కష్టాల నుంచి గట్టెక్కించాలనే కదా. ఇవన్నీ పద్ధతి ప్రకారంగా జరుగుతున్నాయని మాత్రం గట్టిగా నేను హామీ ఇస్తాను వెంకటకృష్ణ గారు. నేనే ప్రత్యక్ష సాక్షిని కాబట్టి, ఇన్వాల్వ్ అయి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. 100కు 100%. కేవలం రాష్ట్ర స్థాయిలో ప్రజలు బలంగా నమ్మారు, స్కాములు జరిగాయి, అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయని నమ్మబట్టే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పారు. అవి ఇప్పుడు ప్రూవ్ కాకపోతే మళ్ళీ ప్రజలు నమ్మకం పొందనేదే చర్చ తప్ప మీరు చేయలేదని, చేయట్లేదని ఆ ఉద్దేశం లేదు. డాక్టర్ గారు, థ్యాంక్ యూ. చిన్న అడిషన్ వెంకటకృష్ణ గారు, ఇప్పుడు కేవలం రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కుంభకోణాలు ఒక ఎత్తు అయితే, ప్రతి నియోజకవర్గంలో కూడా 175 నియోజకవర్గాల్లో జరిగినటువంటి కుంభకోణాలు,
ఈ ల్యాండ్ 22A చాలా ఉన్నాయిలేండి. ల్యాండ్ కానీ ఇవన్నీ ఎన్నో రకాలైనటువంటి నియోజకవర్గ స్థాయిలో జరిగినటువంటి నేను గఫూర్ గారు ఏమైనా చెప్తారా? ఎక్కడక్కడ వెలికి తీయడం కూడా ఇప్పుడు ఛాలెంజింగ్ సమస్యగానే ఉంది కదా. ఒక్క నిమిషం పార్సాది గారు, ఒక్క నిమిషం గఫూర్ గారు చెప్పండి. డాక్టర్ పార్సార్థి గారు ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రతి నిమిషం చర్చిస్తామంటున్నారు. ఓకే, ఇప్పుడు ఆయన ఎందుకంటే శాసనసభ్యుడిగా శాసనసభలో ఉంటారు. నా పాయింట్ ఏమంటే శాసనసభ్యుల్ని ఎడ్యుకేట్ చేయడం, శాసనసభ్యుల్ని మీరు ఉదయం నుంచి రాత్రి దాకా తోమి వాళ్ళని చైతన్యపరచడం అనేటువంటి దానికంటే కూడా ప్రజల్ని చైతన్యపరచాలి సార్. ప్రజలు విశ్వసించాలి. ప్రజల విశ్వాసం పొందేట్లుగా ప్రభుత్వం యొక్క విధానం ఉండాలా. ఈ కేసుల విషయంలో గాని ఇప్పుడు జరుగుతున్న దాంట్లో గాని అటువంటిది లేదు. మీరేదో డబ్బులు బయటికి వేయాలంటున్నారు సార్ పార్సార్థి గారు. ఇంకా తర్వాత కూడా చర్చిస్తాం. మీరు ఉంటారు, నేను ఉంటాను. ఎక్కడ డబ్బులు బయటకు తీసిన సంఘటన సమస్య లేదు. రికవరీ అనేది సాధ్యం కాదు. కేసులు పెట్టి లోపలేయడం తప్ప రికవరీ అనేది ఎక్కడ జరగదు. నేను మిమ్మల్ని ఏం నిందించడం లేదు. ఎవరో ఒక వ్యక్తి కావాలని చేస్తున్నానని చెప్పడం లేదు. కానీ మీరు ఇది చెప్పుకుంటూ పోతూ ఉంటే కొంతకాలం పోయిన తర్వాత ముఖం మొత్తం సార్. కాబట్టి యాక్షన్ లో జనం చూడాల్సి. జగన్మోహన్ రెడ్డి జైల్లో వేయాలని నేనేం చెప్పడం లేదు మీకు. తప్పు ఎవరు చేసింటే వాడు, ప్రజాధనాన్ని దోపిడీ చేసిన ఎవడుంటే వాడు, అటువంటి వాళ్ళని వదలొద్దు అని చెప్తున్నాం అంతే. నిందితుల్ని వదలొద్దు అనేది ఇక్కడ ప్రజలు కోరుకునేది. థ్యాంక్ యూ వెరీ మచ్ గఫూర్ గారు అండ్ పార్థసారథి గారు, జవహర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.